వరంగల్ జిల్లా పూర్వ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ బీసీల శంకారావం సమావేశానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న సోదరుడు సుందరరాజు యాదవ్ గారు, సోదరుడు వినయ్ భాస్కర్ గారు, పెద్దలు సూరజ్ గారు, మల్లన్న గారు, చిరంజీవులు గారు, సమ్మారావు గారు, రాజన్న గారు, డాక్టర్ వినయ్ గారు మరియు వేదిక ముందున్న అనేక మంది మిత్రులు, పెద్దలు, సహచరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒక మంచి పరిణామం ఏంటంటే ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీపీ మండల్ గారి జయంతి ఉత్సవాలు అనేక సంఘాలు అనేక మంది మిత్రులు చేస్తున్న నేపథ్యం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ దీనికి నాంది పలకాలన్న ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని పెట్టిన మిత్రుల్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఏదైనా ఎజెండా ముందుకు వచ్చినప్పుడే మనం కదిలి పనిచేయడం అనేది కొంత జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలన్నీ అయిపోయినాయి, జనరల్ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, మిగిలిపోయినాయి స్థానిక సంస్థల ఎన్నికలు. అందులో 42% రిజర్వేషన్ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చిన హామీ. అది వాళ్ళ అభయస్థం మేనిఫెస్టోలో పెట్టిన అంశం. దానికోసం మార్చి లోపటినే అసెంబ్లీలో తీర్మానం చేసి 100 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తూ కూడా మరి రిజల్యూషన్స్ ఇవ్వడం జరిగింది, జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద పట్టుబట్టి మనం 42% రిజర్వేషన్ మీద కొంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఒక జాతీయ రాజకీయ పార్టీ ఇవాళ కులగణన చేయాలనే ఒక ఎజెండాతో ముందుకొచ్చిన నేపథ్యం. గతంలో ఎక్కడ జాతీయ రాజకీయ పార్టీలు మన కులగణన చేయాలనే అంశాన్ని ఎన్నడూ ఒప్పుకోలేదు. ఎక్కడెక్కడన్నా రీజనల్ పార్టీసే ఒప్పుకున్నాయి తప్ప జాతీయ పార్టీలు ఈ నేపథ్యంలోకి రాలేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అనేక ప్రాంతాల్లో కులగణన చేయాలని చెప్పి అన్ని పార్టీలు డిమాండ్ చేసిన నేపథ్యం ఉంది. మీకందరికీ కూడా వాస్తవంగా కులగణన చేయాలని అన్న బీజేపీ ప్రభుత్వంలో హోంశాఖ మార్చులు కూడా 2018లో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించే విషయంలో జరిగిన చర్చ సందర్భంగా పార్లమెంట్లో కూడా ఒప్పుకున్నాడు ఆయన. దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువరించినారు. ఆగస్టు 31 నాడు వారి మంత్రిత్వ శాఖ రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఓబీసీ సెన్సెస్ చేస్తామని చెప్పినారు. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తంపింగ్ మెజార్టీ వచ్చి కేంద్రంలో అధికారంలోకి రాగానే మాట మార్చి ఆ ఓబీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు తప్ప మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నారు తప్ప ఓబీసీ రిజర్వేషన్లకు వారు సానుకూలంగా లేమని ప్రకటన చేసినారు. సిగ్గువిడిచి సుప్రీంకోర్టులో కూడా మరి వారు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. 1931లో ఏ బ్రిటిష్ పాలకులు ఈ దేశంలో చేసిన సెన్సెస్ ఉన్నాయో చివరి సెన్సెస్, అటువంటి సెన్సెస్ కూడా స్వతంత్ర భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి సాధ్యం కాదని సిగ్గు విడిచి సుప్రీంకోర్టులో మరి అఫిడవిట్ దాఖలు చేసిన ఏకైక ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దయచేసి రెండు అంశాలని మనం జనగణన మీద లెక్కలు తీసుకొని దీని మీద కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. మరి దీని మీద ఇక్కడుండే మేధావులు, మిత్రులు అందరూ, కుల సంఘాలు మరి గ్రామాన మనం కార్యక్రమాలు పెడుతూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక బడ్జెట్లకు డబ్బులు పెడతారంటే 10,000 కోట్లు పెట్టింది. ఇప్పుడు 10,000 కోట్లతో పాటు ఒక మంచి సైన్ ఏంటంటే అన్ని కుల సంఘాలకు వాళ్ళ ఆ సంఘాలకు కూడా కార్పొరేషన్లు వేసినారు, ఫెడరేషన్ల కింద కోఆపరేటివ్ కార్పొరేషన్. కానీ 50 కోట్లు అన్ని సంఘాలకు 50 కోట్లు ఇచ్చినారు.
ఒక 2-3 సంఘాలకు, ఎందుకంటే కరెంటు ఛార్జీలు మిగతా కట్టేది ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చినారు. ఒక 2,000 మాత్రమే కుల సంఘాలకు ఇచ్చి మరి ఉట్టిగానే చేతులు దులుపుకునే కథ ఉంది. కాబట్టి 20,000 కోట్లకు బడ్జెట్ పోతే కుల సంఘాలకు కొంత ఎక్కువగా కేటాయించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుల సోదరుల కోసం మనం ఏదన్నా స్కీమ్స్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది, వాటి మీద పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా ముందు దృష్టిలో పెట్టుకొని దాని మీద కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ రికమెండ్ చేసినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలు మంత్రిత్వ శాఖలు ఏర్పరచకుండా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలించిన 2 పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ మంత్రిత్వ శాఖ లేదు మనకు. వాస్తవంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే ఒక శాఖ ఉండేది, అది చీలి 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 ఎన్ని శాఖలు అయిందంటే అక్కడి నుంచి సోషల్ వెల్ఫేర్ వచ్చింది, అక్కడి నుంచి ట్రైబల్ వెల్ఫేర్ వచ్చింది, అక్కడి నుంచి ఉమెన్ వెల్ఫేర్ వచ్చింది, అక్కడి నుంచి మైనార్టీ వెల్ఫేర్ వచ్చింది. అనేక పాయలుగా శాఖ విడిపోయినప్పటికీ ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే ఈరోజు కూడా శాఖ లేని దుస్థితి ఇవాళ కేంద్రంలో ఉంటుంది. మన బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఓబీసీ అని కూడా కేటాయించరు. వాస్తవంగా సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ కింద ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కింద ఓబీసీలకు కేటాయించిన బడ్జెట్ ఉంటుంది మనది. ఒక్కొక్కసారి 2,000 కోట్లు 3,000 కోట్లకు కూడా అది మించకుంటుంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన వైఖరి మారాలంటే సిద్ధాంతపరమైన పోరాటానికి కొంత ముందుకు నడవాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. దయచేసి ఇప్పుడున్న తరం మీద ఏవైతే ఎజెండా అంశాలు పెట్టుకున్నారో ఆ అంశాల మీద విస్తృతంగా ప్రచారం జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరగాలి. అంతటా సదస్సులు సమావేశాలు జరగాలి. దీనికి అందరం శ్రీకారం చుట్టూ పనిచేద్దాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరుగుతున్న మీటింగ్స్ అందరికీ కొంత స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోదరు ఇప్పుడే చెప్పింది మాకు బడ్జెట్ కావాలని. మొన్ననే మా తీన్మార్ మల్లన్న కౌన్సిల్లో మాట్లాడాడు, మేమెంతున్నామో మాకు అంత బడ్జెట్ ఎందుకు ఇవ్వరని బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడినారు. అటువంటి వ్యక్తులు ఇవాళ ముందుకొచ్చి మాట్లాడుతుంటే కొంత మన లోపల మళ్ళొక్కసారి ఆ స్ఫూర్తి మిగతా వాళ్ళకు కూడా అందే అవకాశం ఉంది. శాసనసభలో, శాసనమండలిలో ఉన్న బీసీ మిత్రులందరూ కూడా, పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ మాట్లాడితే కొంత మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది పనిచేయడానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే సాహిత్యం వస్తున్నది. ఈ వారం రోజుల క్రితమే నేను ఒక బుక్ కూడా గౌరీశంకర్ గారు రాసిన వ్యాసాల్లో రిలీజ్ చేసిన. ఇప్పుడే చిరంజీవి సార్ లాస్ట్ మీటింగ్ ఇవన్నీ పేపర్స్ కంపోజ్ చేసినారు. డాక్టర్ వినయ్ గారు కూడా అనేక సందర్భాల్లో వారు కూడా కొంత సాహిత్యాన్ని సపోర్ట్ చేసినారు. కోర్టులలో కేసులు కూడా వారు ఫైట్ చేసినారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సాహిత్యం సృష్టి ఎక్కువ జరగాలి. దయచేసి దీనికోసం ఒక కమిటీనైనా వేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, ఎక్కడికక్కడ కింది స్థాయి దాకా పోవడానికి కార్యక్రమాలు రూపొందించడానికి మనం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పుడున్న ఎజెండా మాత్రం ఖచ్చితంగా జనగణన దేశవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మాసంలో జరగబోతున్నది. అందులో ఓబీసీ జనగణన జరగాలనేది పట్టుబట్టాలి. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఓబీసీ జనగణన కోసం సీరియస్గా మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ, జై తెలంగాణ.